తెలంగాణలో జెన్జీకి బాగా దగ్గరయ్యే ఒక అవకాశాన్ని బీఆర్ఎస్ మిస్ చేసుకుందా? ప్రతిపక్షంగా సకాలంలో స్పందించలేకపోయిందా? యువత మనసులో గట్టి ముద్ర వేయగలిగిన గోల్డెన్ ఛాన్స్ ని మిస్ అయిపోయాం, ఏమీ చేయలేకపోయాం అంటూ పార్టీలోనే ఒక వర్గం ఆక్షేపిస్తోందా? చేజార్చుకున్నామని అంతలా ఫీల్ అయిపోతున్న ఆ అంశం ఏంటి? టేకప్ చేసుంటే పార్టీకి ఎలా కలిసొచ్చేది? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన క్రిమినల్ వేస్ట్ వ్యాఖ్యలు పొలిటికల్ కాకరేపుతున్నాయి. ఇంజనీరింగ్ పూర్తి చేసిన చాలా మంది విద్యార్థులు కనీసం అప్లికేషన్ ఫామ్స్ కూడా నింపలేకపోతున్నారని, వాళ్లలో సరైన స్కిల్స్ ఉండడం లేదని చెబుతున్న సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశారాయన. ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్లా తయారవుతుందని చెప్పుకొచ్చారు. ఆ విషయంలో ఆయన ఉద్దేశం ఏదైనా సరే బయటికి మాత్రం వేరేలా అర్థమైందే. ముఖ్యమంత్రి హోదాలో ఉండి అలా ఎలా మాట్లాడతారు? ఆయన విద్యార్థుల మనోభావాలను దారుణంగా దెబ్బతీశారు అంటూ మండిపడుతున్నారు విపక్ష నాయకులు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఈ విషయంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు. గులాబీ పార్టీ ముఖ్య నాయకులు కేటీఆర్, హరీష్ రావు దీనిపై రియాక్ట్ అయ్యారు. అయితే దీని గురించి పార్టీ వర్గాల్లో మాత్రం కాస్త డిఫరెంట్గా చర్చ జరుగుతోందట. యువతకు సంబంధించి ముఖ్యమంత్రి చేసిన నెగిటివ్ కామెంట్స్ ని మనోళ్లు సరిగా హ్యాండిల్ చేయలేదు, అంది వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకున్నారు అంటూ బీఆర్ఎస్లోనే ఒక వర్గం అంటోందట. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కీలక నేతలు మాట్లాడారు తప్ప కింది స్థాయి నేతలు ఎవరూ స్పందించలేదని చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీలో ఉన్న విద్యార్థి విభాగం ఈ విషయాన్ని రచ్చరచ్చ చేయాల్సిందని, అవకాశం ఉన్నప్పటికీ ఉపయోగించుకోలేదని మాట్లాడుకుంటున్నారు నేతలు. దేశ రాజకీయాల్లో ప్రస్తుతం జెన్జీ కీలకంగా మారుతోందని, అలాంటి జెన్జీకి దగ్గరయ్యే మంచి అవకాశం వచ్చినా పార్టీ సరిగా పట్టించుకోలేదు అన్న విమర్శలు, పెదవిరుపులు ఉన్నాయి. జెన్జీలో కీలకంగా ఉండే ఇంజనీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాబట్టి వారిని కలుపుకుని పోయి నిరసనలు, ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుండేదని పార్టీలోని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారట. ఇంజనీరింగ్ కాలేజీల వారీగా యూనివర్సిటీల నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసుంటే బాగుండేదన్న చర్చ పార్టీ వర్గాల్లోనే జరుగుతోందట. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కానీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ నిరసన చేయాలంటే పార్టీలోని పెద్ద నేతలు మాత్రమే రంగంలోకి దిగాల్సొస్తోందని, అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వాళ్లు ఎవ్వరూ ఇలాంటి వ్యవహారాల్లో చొరవ తీసుకోకపోవడం, నిరసన కార్యక్రమాలకి ముందుకు రాకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. సీఎం ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వారం తర్వాత స్పందించి 1-2 మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడుతున్నారు కానీ ముందే ఒక ఉద్యమం రూపంలో దీన్ని తీసుకెళ్తే బాగుండేది అన్నది గులాబీ వర్గాల్లో ఉన్న విస్తృత అభిప్రాయం. జులైలో బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో పెట్టిన యువ సంగ్రామ సదస్సుతో పాటు ఇందిరా పార్క్ దగ్గర నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున సక్సెస్ అయిందని, ఆ ఊపు అలాగే కొనసాగించి ఉంటే బాగుండేదని అంటున్నారు గులాబీ లీడర్స్. మరొక వైపు కాంగ్రెస్ నాయకులు మాత్రం తమ వ్యాఖ్యలను సమర్థించుకుంటూ ప్రతిపక్షం రాజకీయ లబ్ధి కోసం వక్రీకరిస్తోందని చెబుతున్నారు. దీంతో ఇది ఇంకా రాజకీయ వివాదంగా మారుతోంది. అయితే ఇదే సమయంలో బీఆర్ఎస్లోనే భిన్నమైన చర్చలు కూడా నడుస్తూ ఉన్నాయి. యువత, విద్యార్థులకు సంబంధించిన ఇలాంటి సున్నితమైన అంశంపై బీఆర్ఎస్ మరింత దూకుడుగా వ్యవహరించుంటే రాజకీయంగా మరింత ప్రయోజనం పొందేదా, లేక పరిస్థితులను బేరీజు వేసుకుని పార్టీ సంయమనంతో ముందుకెళ్లిందా అన్న కోణంలో డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా క్రిమినల్ వేస్టేజ్ మాత్రం బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైందే.